కొత్తగా బీబీపేట నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ మరో ముగ్గురు సిబ్బంది దోమకొండ కేజీబీవీలో వద్దని వాళ్లను వెనక్కి పంపించాలని నిజామాబాద్ జిల్లాలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కొత్తగా వచ్చిన వాళ్లను పంపించే వరకు ఆహారం తీసుకోమని ఎంఈఓ విజయ్ కుమార్ కు విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. డీఈఓ ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి కొత్తగా బీబీపేట నుంచి వచ్చిన ఎస్ఓ ముగ్గురు సిబ్బందిని వచ్చిన వారిని పంపిస్తారని ఎంఈఓ హామీ ఇచ్చినా విద్యార్థినులు నిరసనను కొనసాగిస్తున్నారు. అవసరం ధరేద్దాం కానీ వాళ్ళని పంపిద్దాం. పాత వాళ్ళు అసలు కొత్తలు పోతారు కానీ మనం పోయేది మన ఆశ లేదు. అంతనం ఇష్యూ అయింది. నలుగురు మేడమ్స్ పైన కంప్లైంట్ ఇచ్చారు. నలుగురు వర్కర్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు. అందులో ఆ నలుగురు వాళ్ళు కూడా తప్పు చేసిన మీరు అందరూ గల్లని కొడతావు ఎవరికి అర్థం కాదు. మీకు బాగా ఒక్కళ్ళే మాట్లాడాలి, ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పేది మాకు అర్థం కావాలి కదా. ఒక్కరు చెప్తే అర్థమైతే మీరు చెప్పేది ఒక్కరు చెప్పండి. ఎవరు తప్పు చేసారు? ఏం చేసారు? ఎవరు తప్పు చేసారు? మాట్లాడండి. మీరు చెప్పే అర్థం కావాలంటే ఒక్కరు మాట్లాడాలి. ఉన్నప్పుడు నాలుగు కేజీ పిల్లలు ఉండాలా? అందరూ కూడా కేజీ పిల్లలు కాస్త కేజీ ఉంటుందా? ఉండదు. చాలా మంది కేజీలు ఉన్నాయి కదా. వీడియో చూసారు కదా సార్. మేము ఆడసినప్పుడు మేము కూడా చూసాం. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మాకు చెప్పారు అట్లా ట్రీట్ చేస్తారని చెప్పేసి. అటువంటి అమ్మ చరంద రూల్ ఏముంది సార్? వాళ్ళు మాకు కూడా వేస్తారు కదా. ఉన్న నలుగురు నిక్కనే సార్. వేరే వేరే కేజీ పిల్లలు వేయచ్చు కదా. ఆంటీ అంటే చారు వస్తుంది బీపీ పెట్టి మాకు ఒక్కళ్ళు వేసిరంటే పర్లేదు. వేకెంట్ లిస్ట్ లేని వాళ్ళని కూడా ఇక్కడ వేసిరు. ఎందుకు వేసిరు? నలుగురు వేసిరు. వాళ్ళకి పనిష్మెంట్ లేదు. మన ప్రేయర్ కి పెళ్లి అవుతుంది. అయితే అయితే చెప్తుంది. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? బీపేట నుంచి నలుగురు ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన రోజే అట్లా అన్ని ఇరగొట్టండి అని చెప్పినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చెప్పడానికి గ్యారంటీ ఏముంది సార్? అట్లా నేర్పిస్తారు. 10 days